ఇలా ఇంకొక ఆశ్చర్యం, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది, 49 ఢిల్లీది, కేంద్రంది. కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి. ఏమయ్యా కిషన్ రెడ్డి, ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, డీజిల్ స్కామ్ అవుతుంది, గిలెటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది, ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది. ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బొగ్గు మంత్రివి కదా, దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన. ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు. ఆయన ఏమంటాడు, ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట, జర ఎంక్వైరీ చేసుకో అని. ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు. ఇదేమి కథను నాకు అర్థమైతలేదు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మరి మీరు రేవంత్ రెడ్డితో దోస్తానుందా ఏముందో నాకే తెలియదు. ఇప్పుడు దొంగ ఆయన మీద ఆయన విచారణ జరుపుకుంటారు. నేను దొంగతనం చేసిన దొంగ ఆయన మీద విచారణ చేసుకో అంటే ఎట్లుంటదే? చేసుకుంటాడా? ఇవాళ కిషన్ రెడ్డి గారి తీరు కూడా గట్లే ఉన్నది.